ఈ వీకెండ్‌లో డబ్బులెక్కడ తగలేసుకుందామా అని ఎతుకుతుంటే, ఈ టార్క్ దగ్గరకొచ్చేసానండి లాస్ట్‌కి. సో, ఇదొక గేమింగ్ జోన్ అండి. సో, ఈ బయట నుంచి చూత్తేనే లోపల అన్ని గేమ్‌లు ఆడడానికి సగం జీతం ఏమైనా లాగేత్తాడా అనిపించిందండి. అట్లా అనుకుంటా ఆహ్, రేట్లున్న బోర్డు ఎక్కడుందా అని ఎతుక్కుంటా ఎళ్ళిపోయాను. ఇదిగో ఇక్కడుందండి. ఇది మొత్తం కలిపి ఒక 3,000-5,000 వరకు అవుద్దండి ఇయన్నీ గేములు ఆడాలంటే. ఆ పైన గో కార్టింగ్ అనేదే 10 నిమిషాలకి 900 అంటే నిమిషానికి ఒక రూ. 90 లాగేత్తన్నాడు. అబ్బో! మరీ ఎక్కువ అనుకున్నా 10 నిమిషాలకి 900 సర్లే అని చెప్పి ఒకసారి కార్టింగ్ ట్రాక్ ఎట్లా ఉందో చూద్దామని చెప్పి అటు సైడ్ ఎళ్ళాను. చూసాక తప్పులేదు 10 నిమిషాలు 900 పెట్టడం అనిపించిందండి. ఎందుకంటే ఇది బెంగుళూరు సిటీలో మారతల్లి అనే ప్లేస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాక్ అండి ఇది. అందుకే సరేలే 10 నిమిషాలు ఆనందానికి 900 పెట్టడం తప్పులేదు. సర్లే అని ఇంకా స్టార్ట్ అయిపోయానండి. ఇదిగోండి వాళ్ళిచ్చిన నెత్తికి మాస్కు, ఆ హెల్మెట్ ఏసుకొని ఒక అరగంట వెయిట్ చేత్తే తర్వాత గిర్ర గిర్ర గిర్రమని ఆ రౌండ్‌లు తిరిగేసామండి. ఇది తిరిగేసాక తర్వాత బౌలింగ్‌కెళ్ళిపోయామండి. అక్కడ బౌలింగ్‌లో అది ఎట్టుందంటే అదొక పబ్బు వచ్చినట్టుందండి నాకైతే. మొత్తం లైట్లు, మ్యూజిక్ పెట్టి. సో, అట్లా కొన్ని బాల్స్ ఏసేసుకున్నాక తర్వాత ఏం చేసామంటే తర్వాత లేజర్ గేమ్‌కెళ్ళిపోయామండి. లేజర్ గేమ్‌లో ఏంటంటే అదొక ఆర్మీలాగా ఆర్మీ. మనం అపోనెంట్లు కలిపి లేజర్ గేమ్‌తో లేజర్‌తో ఇట్టిట్ట కొట్టేసుకోవాలండి. ఎవరికి ఎక్కువ పాయింట్లొత్తే వాళ్ళు విన్ అన్నట్టు లెక్క. సో, ఇన్ని గేమ్‌లు ఆడాక ఏమైందంటే నాకు బాగా ఆకలేసేసిందండి. సో, రెస్టారెంట్ ఎక్కడుందా అని ఎతుకుతా ఎళ్తా ఉంటే ఈ గేమింగ్ జోన్ ఆడే బయటికెక్కడ పోతారేమో అని చెప్పి ఈ గేమింగ్ జోన్ ఆడే లోపలే ఒక రెస్టారెంట్ పెట్టేసాడండి. సర్లే అని చెప్పి లోపలికెళ్ళిపోయి ఆర్డర్ ఇత్తే ఒక్కొక్క పిజ్జా వచ్చి 350, 400 ఉందండి. సర్లే అని చెప్పి అందరం కలిసి తినేసి అక్కడ ఒక 2000 వదిలించుకున్నామండి. అది వేరే విషయం. సో, మొత్తం కడుపు నిండా తినేసి ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకున్నామండి. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఏం చేసామంటే అండి, ఈ పిల్లల గేమ్‌లన్నిటికి వచ్చేసామండి. ఇయి గూడా ఎందుకు వదలాలి, ఇయి గూడా మొత్తం ఆడేసి ఎళ్ళిపోదాం అనుకున్నామండి. సో, ఇక్కడ ఏయో ఉన్నాయండి క్యారమ్ బోర్డ్‌లు, ఏయో బాస్కెట్ బాల్ గేమ్‌లు అట్లా అన్నీ చిన్నపిల్లల గేమ్‌లు ఉన్నాయి. ఇవి గూడా ఆడేసి చక్కగా తర్వాత గన్ షూటింగ్ గేమ్‌కెళ్ళిపోయామండి. అక్కడ గన్ షూటింగ్ తర్వాత ఆ వీఆర్ హెడ్‌సెట్ పెట్టుకొని ఆ ఎక్స్‌పీరియన్స్ చేయడం అయన్నీ అయిపోయాక ఇంక మాకు ఓపికలైపోయి ఇంక ప్యాకప్ చెప్పేసుకున్నామండి. అదే అండి మా ఎక్స్‌పీరియన్స్. మరి మీరు గూడా ఎళ్ళినట్టయితే మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా? ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైకు, సబ్స్క్రైబు చేసుకోండి. ఆ! ఉంటానండి.